మెడికల్ అన్ఫిట్ చేయిస్తామని సింగరేణి కార్మికులను మోసం చేసిన కేసులో 14 మంది నిందితులను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లంపల్లి అశోక్ నగర్కు చెందిన సింగరేణి రిటైర్డ్ క్లర్క్ మహమ్మద్ అబ్దుల్ సలీం 2013 నుంచి మెడికల్ అన్ఫిట్ చేయిస్తానంటూ కొంతమందిని ఏర్పాటు చేసుకుని వసూళ్లకు పాల్పడ్డాడు. గత నెల 19న అతడిపై పోలీస్ కేసు నమోదు కావడంతో 23వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. సలీంతో పాటు కొంతమంది కలిసి బెల్లంపల్లి, మంచిర్యాల, రామకృష్ణపూర్, మందమర్రి, శ్రీరాంపూర్, గోదావరి ఖని ప్రాంతాలకు చెందిన 33 మంది కార్మికుల నుంచి సుమారు 2,23 లక్షల రూపాయలు వసూలు చేశారు. నిందితుల నుంచి 12.70 లక్షలు, 13.5 తులాల బంగారం, 7.5 తులాల వెండి ఆభరణాలు, ఇండికా విస్ట్రా కార్, సింగరేణి లెటర్ ప్యాడ్ సెట్, బాండ్ పేపర్, 2 ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రమణారెడ్డి వివరించారు. కోమాస రాజం, ఎడ్ల రాజిరెడ్డి, అప్పాల రాజమౌళి అనే ముగ్గురు బ్రోకర్స్ సలీంతో కలిసి ఈ అక్రమ దందా చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఉండేటి ప్రశాంత్ కుమార్, ఏలూరి వెంకట నిర్మల్ కుమార్, వీళ్ళిద్దరూ సింగరేణి మెయిన్ హాస్పిటల్లో పనిచేస్తారు. అలాగే కొత్త వెంకటయ్య, మూరల హర్షవర్ధన్ రావు. ఈ హర్షవర్ధన్ రావు అనే అతను డాక్టరు, వెంకటయ్య అనే అతను అసిస్టెంట్. వీళ్ళు కూడా వీళ్ళను ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళను కొత్తగూడెం హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకు మెడికల్ టెస్టులు చేయించినట్టు ఈ డాక్టర్స్ ప్లస్ క్లర్క్ సహాయంతో చేయించి అక్కడ వాళ్ళతో సంతకాలు తీయించుకొని వాళ్ళకు ఉద్యోగం వచ్చినట్లు క్రియేట్ చేసేవాళ్ళు.